ఎన్నో దినాల నుండి ప్రయాసపడి 24 గంటల పాటు ఆగకుండా వెలిగేటువంటి ఎలక్ట్రికల్ బల్బుని కనుగొన్న క్రైస్తవ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ మొదటి బల్బు ప్రయోగం చేసి అది విజయవంతంగా వెలగగానే అందరూ చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు వ్యక్తపరిచారు. అదే సమయంలో నౌకరికి ఇచ్చి తన పనివాణ్ణి పిలిచి, ఇదిగో దీన్ని మేడ మీద భద్రంగా దాచమని చెప్పాడు. చరిత్ర పుటల్లో, మ్యూజియంలో ఇది శాశ్వతంగా ఉండాల్సినటువంటి ఆ బల్బుని టెన్షన్తో మెట్లెక్కుతూ ఆ నౌకరు ఏం చేశాడంటే పొరపాటున క్రింద పడేసి బ్రద్దలు కొట్టాడు. అయితే ఆ సమయంలో మరి ఎంతో కోపము రావాలి ఎడిసన్ గారికి. కానీ సాత్వికుడైనటువంటి భక్తిపరుడైనటువంటి ఎడిసన్ ఏ మాత్రము కూడా విసుక్కోకుండా ఎడిసన్ మళ్ళీ 24 గంటలు పనిచేసి రెండో బల్బుని తయారు చేసి ఏ నౌకరైతే బద్దలుగొట్టాడో అదే నౌకరికి దాన్ని ఇచ్చి మళ్ళా భద్రపరచమని చెప్పాడు. ఈరోజు ప్రపంచమంతా ఈ వెలిగేటువంటి ఎలక్ట్రికల్ బల్బుకి మూల పురుషుడుగా ఎడిసన్ గారు మనకి పరిచయం అయ్యారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అందుకే జగద్రక్షకుడైనటువంటి యేసయ్య చెప్తున్నారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఆటంకాలు ఎదురైనా, నిందలు ఓటమి ఎదురైనా, అపజయాలు ఎదురైనా ఓపికతో కనిపెట్టు, సహనముతో సాత్వికముతో ప్రభువుపై ఆధారపడి ప్రభువుకి ప్రార్థించి నీవు కనిపెట్టు. ప్రభు నీ జీవితాన్ని దీవెనకరంగా మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.